నమస్తే అండి. నా పేరు అంజిబాబు. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు చూస్తానండి. ఈరోజు చూసుకున్నట్టయితే ముఖాన్ని బట్టి జ్యోతిష్యం కూడా చూడొచ్చండి. ఏ విధంగా చూడొచ్చంటే మన ముఖం మీదనే నవగ్రహాలు ఉంటాయండి. మన ఫేస్ మీద ఏది దేనికి వర్తిస్తుంది అనేది ముందుగా మనం తెలుసుకుందామండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మనం సూర్యుడు అనేది కుడి కన్ను అండి. తర్వాత చంద్రుడు అనేది ఎడమ కన్ను తెల్లగా ఉండదు. రెండు కన్నులు ఒకే తీరుగా ఉండవు. ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే కుడి కన్నుకి ఎడమ కన్నుకి తేడా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముక్కు అండి కనపడేది. ముక్కు వచ్చేసి గురువు అండి దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి మనకి నొసలు, చెవులు బుధుడు వర్తిస్తారు. ప్రతి దాంట్లో కూడా ప్రతి రాశికి 2 గ్రహాలు బుధుడు రెండింటికి ఉంటాడు అనుబంధంగా. కాబట్టి నొసలుకు వచ్చేసి మనకు వచ్చేసి చెవులు ప్లస్ ఈ చెవులు అనేది మనం ఎట్లా బతాం, కోటీశ్వరులం అవుతామా, లేకపోతే జాబ్ హోల్డర్ బతామా, లేబర్ బతామా అనేది దాన్ని చెవుల ద్వారా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గడ్డం అండి. ఈ గడ్డం వచ్చేసి శని అండి దీనికి. నెక్స్ట్ వచ్చేసి మనకు మూతి, నోరు. ఈ మూతి నోరుకు సంబంధించి వచ్చేసి రాహుగ్రహం అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి దవడలు, కనుబొమ్మలు ప్లస్ కనుబొమ్మ మీద ఈ కంటి మీద ఈ రెప్ప మీద కంటి రెప్పలండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది అయిపోయిన తర్వాత కేతు వచ్చేసి మన జుట్టు అండి. ఈ కేతు దశ పట్టిన వాళ్ళకు కేసులు, కొట్లాటలు, అనుకోకుండా ఇబ్బంది కలగటం, ఈ దశ పట్టిన వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ముఖాన్ని బట్టి కూడా వీళ్ళ దశ ఎట్లుంటుంది, వీళ్ళ రాశి ఎట్లుంటుంది, వీళ్ళ ఏ విధంగా జీవించగలుగుతారు, ఎట్లా రాగలుగుతారు, రాణించగలుగుతారు అని చెప్పవచ్చండి.